ఎందుకు నన్నే చూస్తున్నావు? యు ఆర్ సో బ్యూటిఫుల్. సో వాట్? షల్ వి డాన్స్? మూడ్ లేదు. నువ్వు నన్ను డాన్స్ చేయమని పిలిచావు. మొత్తంలో మర్చిపోయాను, పిలిచాను, కానీ మూడ్ లేదని వెళ్ళిపోయావు. తర్వాత నిన్ను చూడనే లేదు. ముందేమో చూడలేదన్నావు, ఇప్పుడు మర్చిపోయాను అంటున్నావు. ఏంటి? యు ఆర్ యాక్టింగ్. నువ్వే ఎందుకు చేసుండకూడదు? ముందు వాడు, ఇప్పుడు నేనా? అలాంటి ఎదవనే నేను కాదు. అయితే నువ్వు ఎదవి కావు, వాడు ఎదవ కాడు. ఎవరితో ఉన్నానో కూడా తెలియకుండా ఉన్నానే, నేనే పెద్ద ఎదవని. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు చేసుంటారు. ఎవరో మీరు చెప్పట్లేదు. తెలుసుకోకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. హక్ చేసుకోరా. ఏమైంది? అంతేనా? ఆ ఆర్ నేను చేయలేదని కనిపెట్టడానికి ఒక సూపర్ ఐడియా ఉంది. స్మెల్ చేసి చూసావు, కౌగులించుకొని చూసావు. అప్పుడు నీకు కన్ఫర్మ్ గా తెలుస్తుంది నేను చేయలేదని. చేయలేదన్నా నమ్మడం లేదు, పోనీ చేద్దామంటే ఒప్పుకోవడం లేదు. నన్నేం చేయమంటావు చెప్పు. హక్ చేసుకో. అదే నేను చేయలేదన్నానుగా. రే కాదు అని నువ్వు చెప్పడం కాదు, కౌగులించుకున్నాక చారు చెప్తుంది. నువ్వు కంటిన్యూ చేయి చారు. హుస్సేన్, నువ్వు మిస్ చేసావు కదరా. ఎందుకురా నన్ను తోసావు? ఇంత టైట్ గా హక్ చేసుకుంటే మూడు రాకుండా ఉండడానికి వాడినా. రే నాకు వచ్చిందిరా, కంట్రోల్ చేసుకున్నాను రా. రే పోలీస్ రా. ఎక్కడికి వెళ్తున్నావు? పోలీసులకి చెప్పడానికి. పోలీసు వస్తే మీడియా వస్తుంది, మీడియా వస్తే రాజకీయ నాయకులు వస్తారు. రే జాన్, టైమింగ్ లో రైమింగ్ చెప్తావు కదా, ఇప్పుడు చెప్పరా. నువ్వు పోలీసులను కలిస్తే సమస్య నాకే. ఆల్రెడీ స్టేషన్లో నా పేకేస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే వాళ్ళు నన్నే కార్నర్ చేస్తారు. ఊరి దుర్మార్గుడా, ఎందుకైనా మీడియా అన్నా, రాజకీయ నాయకులు అన్నా తంతారన్నా, వచ్చి లారీలో మోసుకొని వెళ్తారన్నా. ఏం కేసు? నా కేసు గురించి తెలియాలా, నిన్ను ఎవరు రేప్ చేశారో తెలియాలా? పోరా. ప్లీజ్ ఏమి చెప్పేకి. హుస్సేన్ బాయ్. ఏంటి సార్ కింద నుంచి వస్తున్నారు? ఇన్స్పెక్టర్ కి మందు కావాలంట. ఇప్పుడు సార్ సార్ శనివారం అయితే స్వర్గంలో ఉంటారా. సూపర్ రా. టికెట్ ఎవరు? భలే ఉంది. మీ ఇద్దరి మధ్య గొడవ వచ్చుండాలే. రే ఫుడ్కే గొడవ పడేవాళ్ళు మీరు. ఫిగర్ చూస్తే టాప్ లేచిపోతుంది. వదిలేసుకుంటారా? యుద్ధం చేసుకొని ఉంటారే. పోయిన వారం మీలో ఎవరు ముందెళ్ళాలని అనుకుంటున్నప్పుడు నేనే కదా లా అండ్ ఆర్డర్ వేసి మీ సమస్యని పరిష్కరించి మ్యాచ్ స్టార్ట్ చేసింది. ఈ రోజు కూడా నేనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసి స్టార్ట్ చేస్తాను. 1 2 3. ఎంతసేపు దాన్ని కన్ఫ్యూజన్ లో పెడితే దానికి అన్ని అర్థమయ్యేలా చేసావు కదా దుర్మార్గుడా. మనం చచ్చాం. మ్యాచ్ లేదా? మీరు ఊరుకోండి సార్.
కళ్ళ తోటాల బాబోయ్. రే బాయ్, వయసు అయిన తర్వాత ఇలాంటి టికెట్లను చూస్తే మన మీద మనకే కోపం వచ్చుద్రా. ఏరా, ఆ జాన్గడ్ టాబ్లెట్ ఆడుతున్నాడు కదా, అది నాకు వర్కౌట్ అవుద్దా? సార్ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది సార్. ఆ? బెడ్ మీద పడుకుందాం ఆశపడి పుట్టుకుమని పోకండి సార్. అమర్లింగం ఆ? అమర్లింగం అయ్యో, అమర్లింగం ఆన్లైన్ సార్. ఎక్కడున్నావయ్యా? పాట్లో సార్. జాన్ని పట్టుకున్నావా? అయ్యా, జాన్ పట్టుకున్నాను. వెరీ గుడ్. బాయ్, అది ఓకే ఓకే ఓకే. అయ్యా, మొత్తం పట్టేశాను. ఓకే. సూపర్ 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 సూపర్. జాన్ చేసిన తప్పులను ఒప్పుకొని వాంగ్మూలం రాసి సంతకం పెట్టి ఇస్తానంటున్నాడు. ఆ ఒక్కటి చాలుగా. వద్దయ్యా. అవేం వద్దంటయ్యా. ఇంకెవరున్నారయ్యా? అయ్యా, జాన్ కజిన్ బ్రదర్ ఉన్నాడండి అయ్యా. దొరికాడా? ఇమీడియట్ గా అరెస్ట్ చేసాయి. అరెస్ట్ చేశానయ్యా. గుడ్ జాబ్. అమర్లింగం, అక్యూజ్ ని డీల్ చేయడానికి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కూడా తీసుకోవయ్యా. పెద్ద కేసు, మ్యాటర్ చాలా సీక్రెట్ గా ఉండాలి. 30 ఏళ్ల సర్వీస్ సార్, అంతా సీక్రెట్ గానే ఉంటుంది. సరేలేవయ్యా. సార్ వైర్లెస్ లోనే ఓపెన్ గా మాట్లాడుతున్నారే, ఏసీ ఏమి అనరా సార్? ఆయన అక్కడ వేరే కోడ్ వర్డ్ లో మాట్లాడుతుంటారయ్యా. సార్ మీ డిపార్ట్మెంట్ లోనే సిన్సియర్ గా లా అండ్ ఆర్డర్ ని కాపాడే బ్రిలియంట్ ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు సార్. కానీ మీరే సార్ ఒక టైప్ లో లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేస్తున్నారు. మాలాంటి వాళ్ళు ఉండడం వల్లే మీలాంటి వాళ్ళు బతుకుతున్నారు. లంచం తీసుకుంటే ఏదైనా మాట్లాడతారా? టికెట్ ని త్వరగా పంపించేయి. ఇన్స్పెక్టర్ చిన్న కూరాడు, మందు కొట్టాడో బావ్ అయిపోద్ది ఇక్కడ విషయం. ఎవరు వేశారనేదే సార్ సమస్య. ఆ? ఎవరు చేశారన్నది తెలీదా? ఏమంటున్నావురా? మత్తు. మొత్తా అమర్లింగం, అమర్లింగం, ఈడొకడు టైం కాని టైంలో అమర్లింగం ఎక్కడున్నావు? స్పాట్ లోనే సార్. అక్యూజ్డ్ ఎవరు ఎస్కేప్ అవ్వలేదు కదా? ఒక్క అక్యూస్ కూడా నా నుంచి తప్పించుకోలేడు సార్. ఆల్ అక్యూసెస్ ఆర్ మై కంట్రోల్. తప్పస్ ఫిగర్నే వదిలిపెట్టరంటే నాతో ఆడుకుని ఉంటారా? మీరిద్దరూ కలిసి ఈ తప్పు చేసుంటారు. ఏయ్, ఫస్ట్ వాడు, సెకండ్ నేను, తర్వాత ఇద్దరం అంటున్నావా? ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఎందుకు చేరు? 8 ఏళ్ల పాపకి జరుగుతోంది, 80 ఏళ్ల ముసల్దానికి జరుగుతోంది. వాళ్ళందరూ మోడర్న్గా డ్రెస్అప్ అవుతున్నారా? నువ్వు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నావు. నిజంగానే జరిగిందా నీకు? నా లైఫ్లో బిగ్ డ్రీమ్ అనుకున్న ఆ విషయం ఫస్ట్ టైం జరిగినప్పుడు నేను అసలు తట్టుకోలేకపోయాను. రోతగా అనిపించింది, వామిటింగ్ సెన్స్. కనీసం ఇప్పుడైనా ఎవరో తెలుసుకోవాలని ఉంది. మీరు నిజం చెప్పరు కదా, కానీ నేను మిమ్మల్ని వదలను. ప్లే చేస్తున్నాను అన్నవుగా, అది నువ్వు ప్రూవ్ చేయగలవా? రా, హాస్పిటల్కి వెళ్దాం. సూపర్ రా. రా వెళ్దాం, రా వెళ్దాం. రా వెళ్దాం. వెళ్దాం. ఏ 1 మినిట్ రే, ఇలా రా. రా. రే, ఒకవేళ మత్తులో ఆ ఆర్ని నేను చేసుంటే చెక్ చేసినప్పుడు ఇరుక్కుంటాను. అప్పుడు నువ్వు చెప్పినట్టు స్ట్రైట్గా నాకు ఊరే. మనం హాస్పిటల్కి వెళ్ళొద్దు, డాక్టర్ని ఇక్కడికి రప్పిద్దాం. వస్తారంటావా? నేను రప్పిస్తాను రా. హలో డాక్టర్, నేను హుస్సేన్ని. నువ్వు చెప్పింది అబద్ధమని 10 నిమిషాల్లో తేలుతుంది. అప్పుడు చెప్తానే నీ సంగతి. థ్యాంక్ యూ డాక్టర్.